కోనసీమ జిల్లా అమలాపురంలో సక్సెస్ లైఫ్ ఫౌండేషన్ యూట్యూబ్ లైవ్ ద్వారా తలపెట్టిన యోగ సింధూర్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని డాక్టర్ యోగ నారాయణ కోరారు. ఈ కార్యక్రమంలో 1,00,000 మందితో ఏకకాలంలో యోగా సాధన చేయిస్తామన్నారు. 1,00,000 మంది చేత ఇండియన్ ఆర్మీ కొరకు డొనేషన్లు స్వీకరించి ప్రభుత్వానికి అందజేయనున్నట్లు తెలిపారు. జై భారత్, జై భారత్, వందే మాతరం, వందే మాతరం. నమస్తే, అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ యోగ నారాయణ. నేను యోగా అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని, దుబాయ్లో ఉంటాను. సో ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డేని ఒక కొత్త పద్ధతిలో చేసుకోవాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాము. దాని పేరు యోగా సింధూర్. యోగా సింధూర్ ఫర్ పర్సనల్ హెల్త్ అండ్ కమిట్మెంట్ ఫర్ నేషనల్ స్ట్రెంగ్త్. మేము ఒక స్లోగన్, అంటే యోగా ఫర్ మీ, ఐ ఆమ్ ఫర్ ది నేషన్. యోగా నా కోసము, నేను దేశం కోసము అనేటువంటి ఈ కాన్సెప్ట్తో వచ్చాం. మన లక్ష్యము 1,00,000 మందితోటి ఇంటర్నేషనల్ యోగా డే 22nd మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము యూట్యూబ్ ద్వారా ఉదయం 9 గంటలకి. సో మీరందరూ కూడా ఇందులో భాగస్వాములు కండి. ఇందులో యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, 1,00,000 మందితోటి ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేసుకోవడంతో పాటు 1,00,000 మందితోటి ఇండియన్ ఆర్మీకి, మన యొక్క భారత జవాన్లకి వాళ్ళ యొక్క త్యాగాలను స్మరిస్తూ 1 రూపాయి అయినా సరే ఒక సమర్పణ భావంతో విరాళంగా ఇవ్వాలని చెప్పి ఒక ప్రతి వ్యక్తిలో కూడా ఈ దేహము ఈ దేశము అనేటువంటి కాన్సెప్ట్ ముందుకు వచ్చాం. మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకోండి, ఇందులో భాగస్వామి కండి. ఎవరైతే ఇంటర్నేషనల్ ఈ యొక్క ప్రోగ్రామ్ లో రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఇంటర్నేషనల్ యోగా టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ తో పాటు నేషనల్ వెల్నెస్ మూవ్మెంట్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా మేము అందజేస్తున్నాం. మీరు అందులో చేయాల్సింది ఏంటంటే, జూన్ 22nd ఆదివారం ఉదయం 9 గంటలకి మీకు యూట్యూబ్ లింక్ వస్తుంది. mysuccesslife.in అనేటువంటి వెబ్సైట్ మీరు క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ లింక్ కనిపిస్తుంది. దాంతోపాటు మా నెంబర్లు మీరు సంప్రదించవచ్చు. 7799500019, 7799400019, 88520019కి మీరు సంప్రదించి ఇందులో నమోదు కావచ్చు. మనందరం కూడా కలిసి నేర్చుకుందాం, కలిసి సాధిద్దాం. మనమందరం కూడా మనము మన కోసము, మన దేశం కోసము. ఆరోగ్యం అనేది, ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని మన శాస్త్రం చెప్తుంది. శరీరము మనం ఆరోగ్యంగా ఉంటేనే ఈ ఫిజికల్ చేతబడులు చేశారని నమ్మి ఎవరి